హాయ్ అండి, పద్మశాలి వన్కి స్వాగతం. ఈరోజు ఇలాంటి మల్టీ కలర్ వూల్తో తోర డిజైన్ చూపిస్తున్నాను. దానికి ఫస్ట్ చైన్ వేసుకోవాలి. ఇలా 5 చైన్స్ వేసుకొని ఈ చైన్ మొత్తం ఇలా డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ లైన్లో ఒక 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వేసి ఈ మధ్యలోంచి బెలూన్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా 4 టైమ్స్ తీసుకుని ఇక్కడ లాక్ చేసుకోవాలి. నెక్స్ట్ మధ్యలో ఒక చైన్ వేసుకుని మళ్ళీ ఒక బెలూన్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా రెండో వైపు తిప్పి ఇక్కడ కూడా 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ మధ్యలో ఒక సింగిల్ చైన్ వేసాం కదా, ఆ మధ్యలోంచి తీసుకొని బెలూన్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా 4 టైమ్స్ వేసుకోవాలి. ఇంకా లావు కావాలంటే ఇది ఇంకా ఎక్కువ సార్లు వేసుకోవచ్చు. మీడియం సైజులో వస్తుంది ఇలా 4 టైమ్స్ వేసుకుంటే. నెక్స్ట్ మధ్యలో ఒక చైన్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇంకొక బెలూన్ స్టిచ్ వేసుకోవాలి. 1 2 3 4 ఇలా 4 టైమ్స్ తీసుకుని ఇక్కడ లాక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 1 2 నెక్స్ట్ మళ్ళీ వెనక్కి తిప్పి ఈ స్టార్టింగ్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ 2 బెలూన్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఒక చైన్ వేసుకోవాలి. మధ్యలో మళ్ళీ ఒక బెలూన్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ లాక్ చేసుకొని ఇక్కడ 2 మిగిలాయి కదా, 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇక్కడ 2 డబుల్ క్రోషెట్ వస్తుంది, 2 బెలూన్ స్టిచ్ వచ్చి 2 డబుల్ క్రోషెట్ వస్తుంది. ఇలా మనం మల్టీ కలర్ తీసుకున్న వల్ల మధ్య మధ్యలో ఇలా కలర్ మారుతూ ఉంటుంది.
ఇలాగే వేసుకోవాలి. ఇది మల్టీ కలర్ కాబట్టి ఇలా కలర్స్ మారుతూ ఉంటుంది మన వల్లే కొలది. ఇలాగే మనకి గుమ్మం వెడల్పు ఎంత ఉంటుందో అంత వెడల్పు మెజర్ చేసుకుని ఇలా అల్లుకోవాలి. ఇలా పట్టి అల్లిన తర్వాత ఇక్కడ ఇలా డబుల్ క్రోషెట్తో 3 వేసుకోవాలి. ఇలా ఒక లూప్లో 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 3 డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా 6 వేసుకోవాలి. 1 2 3 4 5 6. ఇలా 6 వేసిన తర్వాత ఇక్కడ ఒక బెలూన్ స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఒక చైన్ వేసుకొని టైట్ చేసుకోవాలి. ఇలా ఒక బెలూన్ స్టిచ్ వేసిన తర్వాత నెక్స్ట్ ఇది ఒక లూప్ వదిలి నెక్స్ట్ లూప్లో 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇలా 1 2 3 4 5 6 ఇలా 6 లూప్లో 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మధ్యలో ఒక బెలూన్ స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ 6 వేసుకోవాలి. ఇవి
ఇలా 6 వేసిన తర్వాత 1 2 3 4 5 6 వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక బెలూన్ స్టిచ్ వేసుకోవాలి. వేసిన తర్వాత మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే ఈ లైన్ కంప్లీట్ చేసుకోవాలి. ఇదే డిజైన్ స్టార్టింగ్. ఇలా ఫస్ట్ ఒక లూప్లో 3 డబుల్ క్రోషెట్ 6 వేసుకోవాలి. ఒక బెలూన్ స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ 6 వేసుకొని మళ్ళీ ఒక బెలూన్ స్టిచ్. అలాగే ఈ లైన్ అంతా వేసుకోవాలి. ఇలా ఈ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇలా రివర్స్ చేసుకొని ఇప్పుడు 5 వస్తాయి. ఇవి మధ్యలో వేసుకోవాలి 3 డబుల్ క్రోషెట్. ఇలా మనం పైన రౌండ్లో 6 వేసాం కదా, నెక్స్ట్ రౌండ్లో 1 2 3 4 5 వస్తాయి. ఇవి ఒకటే వేసిన వల్ల నెక్స్ట్ రౌండ్లో 2 వస్తాయి. ఇవి ఈ బెలూన్ స్టిచ్ 2 వేసుకోవాలి. అలా 2 బెలూన్ స్టిచ్ వేసి ఇక్కడ 5 వేసుకోవాలి. ఇలా ఒక లూప్లో 3 డబుల్ క్రోషెట్ వేసుకుంటే 5 వస్తాయి. అవి ఇలా చూసారు కదా, కింది రౌండ్లో 1 2 3 4 5 6 వస్తాయి. నెక్స్ట్ రౌండ్లో 1 2 3 4 5 వస్తాయి. ఇలా ఇది ఇలా ట్రయాంగిల్ షేప్లో తగ్గుతూ ఉంటుంది, ఇదేమో పెరుగుతూ ఉంటుంది. ఇది స్టార్టింగ్ ఒకటి వేసాం కదా, నెక్స్ట్ 2, తర్వాత రౌండ్ 3, తర్వాత రౌండ్ 4, అలా ఇది తగ్గుతూ ఉంటే ఇది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీనికి 2 బెలూన్ స్టిచ్ వేసుకోవాలి.
ఇలా 2 బెలూన్ స్టిచ్ వేసి మళ్ళీ ఇక్కడ ఒక లూప్లో 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే రౌండ్ అంతా వేసుకోవాలి. ఈ సెకండ్ రౌండ్ ఇదే విధంగా వేయాలి. అలాగే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ రౌండ్లు కూడా వేసుకోవాలి. ఇది పెరుగుతూ ఉంటుంది, ఇది తగ్గుతూ ఉంటుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. ఇలా అల్లిన తర్వాత ఇలా 1 వచ్చే వరకు అల్లుకోవాలి. మనం ఇక్కడ 6 స్టార్ట్ చేసాం కదా, 6, 5, 4, 3, 2, 1 ఇలా 1 వచ్చే వరకు అల్లుకోవాలి. ఇది కూడా అలాగే వస్తుంది. ఇది తగ్గే కొలది పెరుగుతూ ఉంటాయి. ఇలా అల్లిన తర్వాత ఈ కింద ఒక్కో దానికి కుచ్చులు వేసుకోవాలి. దానికి ఫస్ట్ ఇలా ఊలెన్ ఇలా వేలుతో తీసుకొని ఇలా 10 రౌండ్స్ తీసుకోవాలి. టెన్ రౌండ్స్ వేసుకున్న తర్వాత ఈ హాఫ్కి కట్ చేసుకోవాలి. చేసి ఈ మధ్యలోంచి తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇక్కడ 3 వేసుకోవాలి. ఇక్కడ ఇలా 3 వేసుకోవాలి. ఇక్కడ ఈవెన్గా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈ ప్రతి జాయింట్లోనూ కుచ్చు వేసుకోవాలి. వేసి చూపిస్తాను. అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.